అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే భారత్, నమస్తే భీమవరం. మొట్టమొదటిసారి ఆఫ్టర్ డిప్యూటీ మేయర్ పదవి తీసుకున్నాక ఇదే రావటం జరిగింది. సో చాలా సంతోషంగా ఉంది. ముందుగా భీమవరం ఎడ్యుకేషన్ ట్రస్ట్ మేనేజ్మెంట్ టీంకి, మనోహర్ గారికి, శ్రీనివాస్ గారికి, రాజు గారికి, అలాగే తదితరులు, వెబ్సైట్ గారికి, ప్రకాష్ గారికి, పేర్లు చెప్పడం, అప్పారావు గారికి, వీరస్వామి గారికి, గన్నాబుత్ శ్రీనివాస్ గారు మీ పేరు చెప్పారు ఆల్రెడీ, నల్లం వీరస్వామి, కొడుకులపూడి గోవిందరావు అన్న ఇంకా రాలేనుకుంటా, హైదరాబాద్లో ఉన్నట్టు, తదితరులు. ముందుగా చాలా మంది తెలిసిన అంకుల్స్ కూడా ఉన్నారు చదువుకున్నప్పుడు. అందరికీ ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే యూకే పాలిటిక్స్, ఇక్కడ పాలిటిక్స్ అంటే ఒక పొలిటికల్ కాంటెక్స్ట్లో చెప్పాలంటే కెన్సింగ్టన్, చెల్సీ, మా బరా అంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ డివిజన్, జిల్లా అనుకోవచ్చు, మీరు టౌన్ అనుకోవచ్చు, లేదా ఒక లెస్ దెన్ స్టేట్. సో మా సెంట్రల్ లండన్లో ఉంటుంది. ప్రపంచంలో అంటే ఇది కొంచెం పొలిటికలీ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి నేను తెలుగులో చెప్పాల్సి వస్తుంది. ప్రపంచంలో అతి ధనిక, అంటే నాకు తెలుగు కొంచెం ఇబ్బంది పడుతున్నా, బట్ ధనిక వార్డ్ అనమాట. అంటే నేను తెలుగులో చెప్పాలి, నేను ఇంగ్లీష్లో చెప్పకూడదు, అది అంత తెలుగులో చెప్తున్నా. అంటే మా దగ్గర ఒక పొలిటికల్ లీడర్ అంటే ప్రజాసేవ, ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ సర్వీస్ అబౌవ్ ఎవ్రీథింగ్. నేను నా కాన్స్టిట్యుయెన్సీలో ఇప్పుడు నేను స్పీచ్, అది వేరే విషయం, క్యాప్ పెట్టుకుని వెళ్తాను. ఎందుకంటే లేదా అడుగుతారు, బాబు నీకు రాష్ట్రం మెయిల్ పంపించే నువ్వు ఏం చేసి నువ్వు అడవుడు చేస్తున్నావు, ఇది చేస్తున్నావు అని చెప్పి. అంటే ఒక పొలిటికల్ వ్యవస్థ మారితే, మీరు సింగపూర్లో లీ యంగ్ క్వన్ గారి పాలసీస్ తీసుకున్నా, లేకపోతే 30 years ఆఫ్ చైనా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తీసుకున్నా, 200 years ఆఫ్ వెస్ట్ రెవల్యూషన్. సో ఓన్లీ చేంజ్ త్రూ పొలిటికల్ వ్యవస్థ ద్వారానే వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ థింగ్, యాజ్ అ పొలిటికల్ లీడర్, ఫస్ట్ మెయిన్ ప్రైమ్ ఎజెండా ఆర్ మోరల్ డ్యూటీ ఏంటంటే టు సర్వ్ ద పీపుల్, అంతే, దట్స్ ఇట్. అది గనక ఇండియాలో మారితే చాలా పొలిటికలే కాదు, ఆమె ప్రజాస్వామ్యం కానీ డెమోక్రటిక్ రైట్స్ కానీ ఏదైనా మారుతుంది. హవెవర్ భీమవరం ఒక నాకు ఇన్స్పిరేషన్, ఎందుకంటే నేను భీమవరంలో పుట్టాను. భీమవరం అంటే నాది ఒక స్పెషల్ బ్రాండ్. భీమవరం అనగానే స్పెషల్ చూస్తారా, భీమవరం నుంచే మీరు అని చెప్పి కొంచెం గర్వంగా చూస్తారు. అలాగే భీమవరం నుంచి నేను అంటే వెస్ట్ గోదావరి అనుకోవచ్చు వెళ్ళిన టాప్ హీరోలు అందరూ మీరు చూసిన గ్లోబల్ స్టాండ్స్, ప్రభాస్ గారు తీసుకున్న, చిరంజీవి గారు తీసుకున్న, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న, అల్లు అర్జున్ గారు తీసుకున్న, వీళ్ళు ఇంటర్నేషనల్ స్టాండ్. సో ఇప్పుడు అట్లనే బాలీవుడ్లో టాప్ డైరెక్ట్స్ ఫస్ట్ రామ్ గోపాల్ వర్మ గారు స్టార్ట్ చేశారు. సో ఆయన గ్రేట్. ఇప్పుడు లేటెస్ట్ చూస్తే అల్లు అర్జున్ ఈజ్ గ్లోబల్ సూపర్ స్టార్. సో నాకు ఎక్కడికి వెళ్ళినా రికగ్నిషన్ వస్తుంది భీమవరం కానీ. అంటే నేను కొంచెం హిందుత్వం ఎక్కువ కాబట్టి మరణించాలి, వేరే వాళ్ళు కొంచెం ఇబ్బంది అవుతుందేమో. ఇక్కడ కంటెస్ట్ చేసిన బీజేపీ ఎప్పుడు ఓడిపోలే. మొత్తం ఇండియాలో బీజేపీ ఎక్కడ ఓడిపోయినా దిస్ ఈస్ ది ఓన్లీ ప్లేస్ వేర్ కొంచెం, అంటే నేను సపోర్ట్ చేసే పార్టీ కూడా కొంచెం బయస్గా ఉంటుందేమో, అది వేరే విషయం, ఓడిపోలేదు. సో దట్స్ ఏ ప్రౌడ్ మూమెంట్. ఇంకొకటి ఏంటంటే భీమవరంలో చాలా ఆప్యాయంగానే ఆప్యాయంగా ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా నాకు ఆ రికగ్నైజేషన్ ఇస్తారు. సో గ్రేట్ఫుల్. నేను కేజీఆర్ కాస్కి ఉపయోగపడడం లేదు, కానీ కేజీఆర్ కాస్ నాకు చాలా ఉపయోగపడింది. సో ఎందుకంటే నేను టెన్నిస్ ఆడినప్పుడు నాకు మేనేజ్మెంట్ చాలా సపోర్ట్ చేశారు. నేను అఫ్కోర్స్ నేను హైదరాబాద్లో జాయిన్ అయినా టెన్నిస్ గురించి ఇంటర్నేషనల్ ఆడే కాబట్టి నాకు మేనేజ్మెంట్ అవకాశం ఇచ్చిన చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీరు ఇవ్వకపోయి ఉంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూకే వెళ్ళేవాడిని కాదు. ఎందుకంటే నా సక్సెస్ స్టోరీ అక్కడే స్టార్ట్ అయింది. ఫస్ట్ నేను యూకే వెళ్ళి టెన్నిస్ ఆడి క్లబ్స్ జాయిన్ అయ్యి ఇంటర్నేషనల్ స్కాలర్షిప్ వచ్చి తర్వాత నేను వెళ్ళడం జరిగింది. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. నా సక్సెస్ స్టోరీ స్టార్టెడ్ ఫ్రమ్ కేజీఆర్ కాజ్. సో కేజీఆర్ కాజ్కి చాలా ఐఎమ్ వెరీ ఇండెటెడ్ టు కేజీఆర్ కాజ్ ఇన్ మెనీ మెజర్స్ యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ. దాని మించి ఇంక నేను చెప్పాలంటే అదే మా నాన్నగారు కూడా ఇక్కడ ప్రిన్సిపల్గా చేయటం, ఆయన కెరియర్ స్టార్ట్ చేయడం. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ జాబ్ కాబట్టి, ఆ జాబ్తోనే నేను పెరిగాయి కాబట్టి, ఒక సాధారణమైన లెక్చరర్ కుటుంబం నుంచి వెళ్ళి అంటే సెంట్రల్ లండన్లో అందరూ అనుకుంటారు, అంటే యాజ్ అ నేనేదో నా గురించి గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ పొలిటికల్ సినారియోలో ఒక తెలుగువాడు వెళ్ళి ఢిల్లీలో మేయర్ అయితే ఎట్లానో, సెంట్రల్ లండన్ ఇట్ సెల్ఫ్ ఇస్ దిస్ థింగ్. అంటే ఒక పొలిటికల్ కాంటెస్ట్ ప్రపంచంలోనే రిచెస్ట్, మళ్ళా
అది ధనిక దేశ ఉన్న వాళ్ళంతా అక్కడ ఉంటారు. అంటే ఒక ఎకరం భూమి 2,000 కోట్లు ఉంటుంది. కాంటెక్స్ట్ చెప్తున్నాను నేను. అంటే గజం 2 నుంచి 3 లక్షలు ఉంటుంది. అంటే అక్కడున్న బ్రిటిష్ వాళ్ళు, సెకండ్, థర్డ్, ఫోర్త్ జనరేషన్ బ్రిటిష్ వాళ్ళు నాకు హైయెస్ట్ ఓట్లు ఇచ్చారు. అది అంటే మీరు ఎవరైనా లండన్ అడిగితే చెప్తారు, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మొట్టమొదటి, అంటే అందరూ అనుకోవచ్చు నేను పెద్ద కోట్లు సంపాదించాను. నా ఫ్లాట్ ఒక 600 గజాలు 600 స్క్వేర్ ఫుట్ అంటే ఎంత వస్తుందండి? 200 గజాలు. అదే అరౌండ్ 10 crores ఉంటుంది. అంటే నేనే పూర్, నా ఏరియాలో నేనే పూర్. అందుకని నాకు ఎక్కువ ఓట్లు ఇచ్చారు. ఎందుకంటే ఈడు మన మీద పేదవాడైతే మనకు సేవ చేస్తాడు. అంటే నేను కదా, అందరికీ చెప్తాను. సో ఆ దాంట్లో నేను నా కులం కాదు, నా మతం కాదు, నా రంగు కాదు, నా జీన్స్ కాదు, అలాంటిది నాకు ఎక్కువ ఇచ్చారు. సో పొలిటికల్ వ్యవస్థ బాగున్నప్పుడు అట్ ది ఎండ్ ఆఫ్ ద డే టాలెంట్, సర్వింగ్ ఆఫ్ ద పీపుల్ అదే కన్సిడర్ చేస్తారు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ కులం ఏంటి, లేకపోతే నీ మతం ఏంటి, అది ఏది కన్సిడర్ చేయరు. సో అది ఒక కండిషన్. అంటే మా ఏరియాలో ఎంత హిస్టారిక్ అంటే క్వీన్ విక్టోరియా పెట్టారు, అందుకే ది రాయల్ బారో అంటారు. దెన్ 11 ప్రైమ్ మినిస్టర్స్ ఉంటారు. ఇప్పటికి డేవిడ్ క్యామరన్ గారితో నేను అప్పుడప్పుడు టెన్నిస్ ఆడతాను. రిషి సునాక్ గారు మీరు చూసే ఉంటారు. నా ఇమీడియట్ జ్యూరిస్ట్రిక్షన్లోనే ఉంటాను. అది హోలండ్ వార్డ్ అనమాట. అదొక ఇమీడియట్ అడ్మినిస్ట్రేటివ్ డివిజన్. హోలండ్ వార్డ్లోనే కొంచెం పక్కన ఉంటారు ఆయన, రిషి సునాక్ గారు. అందుకే ఆయన ఎప్పుడు వచ్చినా, పొద్దున్న వాకింగ్ వచ్చినా, ఇది వచ్చినా నాకు క్యాంపెయిన్ చేస్తుంటారు. అదే కాకుండా మీరు పొలిటికల్ లీడర్స్ ఎవరు చూసుకున్నా మెజారిటీ పాస్ట్ ప్రైమ్ మినిస్టర్స్ అక్కడే ఉంటారు. సో నాకు ఒక బ్లెస్సింగ్ నేను కెంజిటన్. సో ఇది అలవటం కారణం నాకు చాలా మంది హెల్ప్ చేశారు. మెయిన్గా జూనీ మిల్స్ అని ఫార్మర్ కెన్జింగ్టన్ మేయర్కి, ఆమె ఇంకా షీజ్ అలైవ్. ఆమెకి నిజంగా ఆమె నన్ను నర్చర్ చేసి నన్ను ట్రైన్ చేసినందుకు జూనీ మిల్స్ గారికి చాలా రుణపడి ఉన్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.